పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 17వ అధ్యాయములోకి వెళ్ళి 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. దేవుని స్తోత్రం. అమ్మా, ఎంత చక్కని మాట చూడండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మరొక్కసారి చదవండి. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. చాలండి, చాలమ్మా. మొదటి మాట ఏమిటంటే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. అంటే మనం ప్రియమైన వారిని చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయంలో. దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉన్నప్పుడు దానికి సాదృశ్యం ఏంటంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం కనుక మనందరం చెప్పుకుంటాం, నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నానక్క, అన్నా నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నానన్నా. అది మాటల్లో కాదు, ఎలా? క్రియల్లో కనబడాలి. స్తోత్రం చెప్పు. నువ్వు ఎవరిని దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ప్రియమైన వారులారా, నాకు దేవుడు మాట్లాడిన మాట ఈరోజు స్పష్టంగా మీరు మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వారికి నేను దొరుకుతాను. దేవుడు స్వయంగా అక్కడ ఉన్నాడు కనుక, ప్రభువా నువ్వు వస్తే నేను ప్రేమిస్తానంటే అది కరెక్ట్ కాదు. దేవుడు పంపించిన తన దూతలు ఉన్నారు, దేవుడు పంపించిన తన సేవకులు ఉన్నారు, దేవుడు పంపించిన తన ప్రజలు ఉన్నారు. అట్టి వారిని మనము ప్రేమించినప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించిన వారమైపోతాం. స్తోత్రం చెప్పు. యోహాను భక్తుడు అందుకే అంటాడు, ఏమో తెలుసా? ఎదురుగా ఉన్నటువంటి మనిషిని ప్రేమించలేకపోతే ఎక్కడో ఉన్న దేవుణ్ణి నువ్వేం ప్రేమిస్తావు చెప్పండి? మాటలు చెప్పుకోవడానికి తప్ప క్రియల్లో కనబడవు, క్రియల్లో కనబడవు. అందుకే ప్రభు, నన్ను మీరు ప్రేమించాలి, నేను నిన్ను ప్రేమిస్తాను. రా ప్రభువా, నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను, ఈరోజు నీ కోసం సమస్తమైన సిద్ధపరిచించానంటే ఆయన రాలేడు. స్తోత్రం. ఎందుకని? సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన, సమస్తమైనటువంటి ఈ భూమి మీద ఉన్న సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన కనుక ఆయన అక్కడ నుండి చూడగలడు. నీ ప్రేమ, నీ మాట, నీ ఐక్యత, నీ సమాధానము, నీ ప్రార్థన సమస్తమును చూడగలిగిన వాడు ఆయన. ఆమేన్. ఆ ప్రేమ అంటే ఏంటో ఒకసారి మీకు బైబిల్లో చూపిస్తాను నేను. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము ఆయా ప్రాంతాలన్నీ తిరిగి మామ్రేను వనం దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక గుడారం వేసుకొని పని వాళ్ళందరూ వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉంటే అబ్రహాము కూర్చొని ఆ గుడారములో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎండవేళల. ఎప్పుడమ్మా? ఎండవేళల విజ్ఞాపన చేస్తుంటే దేవుడు అనుకున్నాడు, ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నేను రోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని అడుగుతున్నాడు, ఏ ప్రభువా ఇంత ఆస్తి ఇచ్చావు, ఈ సమస్తమును ఇచ్చావు కదా, ఇదంతా కూడా నా పెద్ద దాసుడైన ఎలియాజరుకేనా? నాకు నా కడుపును పుట్టిన సంతానము నాకు లేదా ప్రభు అంటే దేవుడు ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడు ఆదికాండం 17వ అధ్యాయంలో. అయితే పిల్లరా చదవద్దు మీరు. అయితే అక్కడెప్పుడో వాగ్దానం ఇస్తే అక్కడి నుంచి కనిపెట్టుకొని వస్తూ ఉన్నాడు ఈయన. 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి గుడారములో ప్రార్థన చేస్తుంటే ఒకే ఒక ఆలోచన. మన ఒక్కళ్ళగా కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు కనుక మన ముగ్గురం కలిగి ఒకటే కనుక ఒక్కసారి మనం అబ్రహాము దగ్గరికి వెళ్ళి, ఊరిక ప్రార్థనలోనే ప్రేమ చూపిస్తున్నాడా? మాటల్లోనే ప్రేమ చూపిస్తున్నాడా? చేతిలో ఏమన్నా ప్రేమ చూపిస్తాడా? క్రియలో ఏమన్నా ప్రేమ చూపిస్తాడా? వీళ్ళొద్దాం పొమ్మన్నారు. స్తోత్రం చెప్పు. ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు. ఇప్పుడు చదవండి దేవుని వాక్యం. అమ్మా 4వ వచనం, 4 చూటిగా 4:5. వాళ్ళు వస్తా ఉన్నప్పుడు ఈయన చూశాడు. వాడు చూసి పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడట. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? మా ఎక్కడికి వస్తున్నారు? అబ్రహాము గారి దగ్గరకు వస్తున్నారు. ఎందుకు? ఆయన పరీక్ష చేయడానికి. ఈయన మాటల్లో ప్రేమ చూపిస్తున్నాడు కానీ
నిజంగా క్రియల్లో ప్రేమ ఉందా? అది ఎంతవరకు చూద్దాం రండి అని చక్కగా దేవుడు అక్కడికి వస్తే, మానవ రూపము ధరించినటువంటి ఆనాటి దినాల్లో మనుష్యుడుగాను దేవదూతలుగాను పోల్చాడు దేవుడు. స్తోత్రం. చక్కగా వచ్చారు పిల్లరా. వారిని అక్కడే చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా రండి, చదువు 5వ వచనం చదవాలి. ప్రభువా, నీ కటాక్షము నాకుండిన ఎడల అయ్యా నీ దాసుని దాటిపోవద్దు, మా ఇల్లు దాటిపోవద్దు అయ్యా, అయ్యా మా ఇల్లు దాటిపోవద్దు, మా బజారు దాటిపోవద్దు, మా ఇంటికి రాకుండా వెళ్ళొద్దు నువ్వు. అయ్యా రండి అయ్యా, ఈ దాసుని దాటిపోవద్దయ్యా, మా ఇంటిని దాటిపోవద్దు, మా యొక్క సమస్తమును దాటిపోవద్దయ్యా, అయ్యా రండి అయ్యా. చూడండి, అప్పుడు వారు నవ్వుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెంటనే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు 7, 8 వచనాల దగ్గరికి వెళితే అక్కడ ఏమనుడు అంటే, సిద్ధపరిచి భోజన అన్ని కూడా సిద్ధపరిచి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఈ విషయము భోజనం కోసమో తిండి కోసమో డబ్బు కోసమో కాదు ఆనాడు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసింది. నీ ప్రేమ ఎలా ఉందో దేవుడు చూడడానికి, నీ ప్రేమ ఎలా ఉందో దేవుడు గమనించడానికి ఒక పరీక్ష ఇది. ఆమేన్. ఆనాడు ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈనాడు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని సేవకుని యొక్క ఉద్దేశం తెలుసా? యెషయా గ్రంథంలో ఆయన దేవుని యొక్క సేవకులు, ఆయన సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు సుందరమైనవి ఉంటాయి. ఒక్కసారి ప్రార్థన చేయమని మనం కోరుకోవాలి. చాలా మందిని గమనిస్తాను, నేను వెళుతుంటే అయ్యో అయ్యగారు వస్తాడేమో మన ఇంటికాడికి అనుకొని పక్కకి వెళ్ళే వాళ్ళు బొచ్చుడు మంది, వాళ్ళు మంది ఉన్నారు. వద్దు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము తొలగిపోలేదు, పరీక్షలో నెగ్గాడు. స్తోత్రం చెప్పు. పరీక్షలో నెగ్గాడు. వెళ్ళారు, కూర్చున్నారు, వడ్డించబడిన భోజనాన్ని భోజించారు. తరువాత వాళ్ళు ఊరికనే వెళ్ళారా? వెళ్ళలేదండి. రేపు వెంటనే అబ్రహాముతో మాట్లాడుతున్నారు. చూసారా ఎక్కడ వచ్చారంటే ఇక్కడ ఉందయ్యా, దీవించి వెళ్ళారు. ఏమని? మళ్ళీ మీదటికి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడిని మనం ప్రేమించేవారిగా ఉన్నాం. ఒక మాట దేవుని వాక్యం చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా నేను చేయుదును. దేవునికి స్తోత్రం. ఆస్తికర్తలుగా చేస్తాడు, మనకు ఉన్నటువంటి సమస్తమును ఆయన తీర్చేస్తాడు. ముందు మనము ఆయన్ను ప్రేమించాలి. అందుకే దేవుడు అంటాడు, నీ మొదటి ప్రేమ చెప్పండి నాకివ్వండి అంటాడు. మీ మొదటి ప్రేమను మీరు నాకివ్వండి. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం ఆయన్ను ప్రేమించినప్పుడు, మన క్రియల ద్వారా ప్రేమను కనుబరిచినప్పుడు దేవుడు మనలను మనకేం కావాలో, ఏది అవసరమయ్యిందో తప్పకుండా దేవుడు తీర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అక్కడ చూస్తాం. ఇంకా ఆ తరువాత ఇస్సాకు జన్మించడం జరుగుతుంది. ఇస్సాకు జన్మించిన తరువాత ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్క మెట్టు ఆ వంశం ఎలా ఆస్వాదించబడిందో మనకు తెలుసు. ఆమేన్. కనుక ప్రేమించే విషయంలో ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళారా మీరు వెనకాడకండి. దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుని సేవకులు ప్రేమించినప్పుడు, దేవుని ప్రజలను ప్రేమించినప్పుడు, దేవుని పని ప్రేమించినప్పుడు, దేవుని పరిచర్య ప్రేమించినప్పుడు, దేవుని కార్యాలు మనం ప్రేమించినప్పుడు దేవుడు మనలను ప్రేమించేవాడి. చాలా మంది మనం పాట బాగా పాడతాం, ప్రేమించేదన్ అధికంగా ప్రేమిస్తాను. అధికంగా ప్రేమించేటువంటి నీ ప్రేమ నీ మాటల్లో కాదు, ఖచ్చితంగా నీ క్రియల్లో కనబడాలి. నీ ప్రేమ ఎంత ఎత్తైందో, ఎంత లోతైందో యోగు చెప్పినట్లుగా అలా కనబడాలి నీ ప్రేమ. ఆమేన్. నిజమైన ప్రేమ. ఆమేన్. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమ, నిన్ను ఆదరించే ప్రేమ, నీకు కృపనిచ్చే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమగా నీ క్రియల్లో కనబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తర్వాత మన దేవుని వాక్యాన్ని మరొక మాట చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. ఇక్కడ ఒక చక్కని మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో చూడండి ఎలా ఉందో వాక్యము చదువుతూ ఉన్నాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను
తృణీకరించదను. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నన్ను గణపరిచేవారు, ఒకసారి అంటాడు ఆయన వాక్యం మాట్లాడుతూ యెషయా గ్రంథములో ఏమంటాడో తెలుసా? మీ పెదవులు నన్ను గణపరుస్తున్నాయి కానీ మీ హృదయం నాకు దూరముగా ఉంది. అలా కాదు ప్రియులారా, ఘనపరచడం అంటే, ప్రేమించడం అంటే వాస్తవమైనటువంటి హృదయాంతరంగములో నుండి మనం దేవుణ్ణి స్వచ్ఛమైనటువంటి ప్రేమతో మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ సమూయేలు గ్రంథములో 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 2:30 నన్ను గణపరచు వారికి నేను వారిని గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తాను. అమ్మా అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? అమ్మా ప్రేమించాలి. రెండోది ఆయన గణపరచాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన గణపరచడం అంటే ఆయన నామాన్ని గణపరచాలి. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఈరోజు మనం ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. నిజంగా దేవుణ్ణి గాని, దేవుని యొక్క కార్యాలు గాని, దేవుని యొక్క పరిచర్య గాని, ఆ పని గాని, ఆ కార్యక్రమాలు, ఆ క్రమాన్ని నిజంగా నేను ప్రేమిస్తున్నానా? మాటల్లోనే ప్రేమిస్తున్నానా? ఆలోచించాలి. మాటలతో ప్రేమించే ప్రేమ దేవునికి అవసరం లేదు. ఇంకా మనం గమనించాలి, ఇక్కడ ఆయన ఘనపరచాలంటే లోతైన హృదయాంత రంగముల నుంచి ఒక గొప్ప ప్రేమ పుట్టాలి. ఆయన మీద శాశ్వతమైన ప్రేమ పుట్టాలి, అద్భుతమైన ప్రేమ పుట్టాలి. అప్పుడు ఆయన హృదయాంత రంగములోంచి మనం ప్రేమించిన మన ప్రేమను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనలను చెప్పండి ప్రేమిస్తాడు. పిల్లారా, మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో మరొక విషయం చూద్దాం. కీర్తన గ్రంథము 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని. అమ్మా జాగ్రత్తగా వినాలి. మనం ప్రేమించినప్పుడు, మనం గణపరిచినప్పుడు శ్రమల్లో నుండి, కష్టములో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి, వేదనలో నుండి, బాధలో నుండి, సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. స్తోత్రం చెప్పు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక, ఆమె నన్ను ప్రేమిస్తుంది గనుక నేను తప్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రేమించినటువంటి సమయం ఇది. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ఆదరిస్తున్నాడు, దేవుడు కృపతో మనలను ప్రేమించిన సమయం ఇది. మనం ప్రేమించాలి, మనం ప్రేమించాలి ప్రభువుని. నువ్వు ప్రేమిస్తున్నావా? ఈరోజు ఒక్కసారి ప్రశ్న వేసుకో, నీకు నువ్వే ప్రశ్న వేసుకో. పెదవులతో ప్రేమిస్తున్నావా? హృదయాంత రంగముల నుంచి వాస్తవంగా స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? చాలా మంది చూడండి పిల్లారా, పైకి ఎంత ప్రేమగానో ఉంటారు కానీ మరి హృదయంలో నిజమైనటువంటి ప్రేమ కనబడదు. దేవుడు అది చూస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు అది గమనిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, చాలా మెలకువగా ఉండాలి. ఈ రోజు మనుషులు 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే ఆయుష్కాలం ఉండవచ్చు, ఒకవేళ 100 వరకు కూడా ఉండవచ్చు. కానీ ఆ తర్వాత అయినా మరణించవలసిన వారమై ఉన్నాం. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఆ తర్వాత ఏంటి నీ స్థితి? ఈ 100 సంవత్సరాలు ప్రేమ లేకుండా, దేవుడిని ఘనపరచకుండా, దేవునితో కలిసి జీవించకుండా, నీదేదో నీ బ్రతుకును చూసుకుంటూ, నీ ఆలోచనలు కలిగుండి, నువ్వు తిరగటము నీ జీవితంలో చూసుకుంటున్నావు. దేవుణ్ణి ఎప్పుడైనా ఆలోచించావా? రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీతి బుడగవురా. ఎన్ని రోజులుగా ఎంత ఆలోచించను చూసినా ఒకే ఒక్క విషయం ప్రియమైన వాళ్ళారా, ఏమిటో తెలుసా? ఖచ్చితంగా ఇది మనకు శాశ్వతమైన లోకము కాదు. అందుకే మనం ఇక్కడ ఉండగానే దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుని కార్యాల్లో ఘనపరుస్తూ, దేవుని పరిచర్యను మనం ప్రేమిస్తూ ఆయన్ను ఘనపరుస్తున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఘనపరుస్తాడు. పిల్లలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మనం నేర్చుకోవలసిన మొదటిది ప్రేమ. యేసు ప్రభు ఏం చెప్పాడండి అమ్మా? యేసు ప్రభు కూడా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడో ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి నీ ప్రేమ కనబడాలి. నన్ను ఘనపరచడం,
నువ్వు నేర్చుకున్నప్పుడు నిన్ను నేను గణపరుస్తాను. ఆమేన్. నువ్వు శ్రమలు పడకుండా, ఇబ్బందులు పడకుండా, ఒకవేళ ఎక్కడైనా అవమానం నీకు ఎదురైనా అక్కడ నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను. నేను చిక్కుపడనీయను, బాధపడనీయను, వేదన పడనీయను, గణపరుస్తాను, నిన్ను గణపరుస్తాను. ఎంత గొప్ప మాట! జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరిశీలించుకోవాలి. నిజంగా ప్రభువా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానా, గణపరుస్తున్నానా, పెదవులతోనేనా, పై మాటలేనా, హృదయములో లేదా? అయితే ఇప్పటి నుంచి నా హృదయంతో రంగముల నుంచి నిన్ను ప్రేమించడం నేను ప్రారంభిస్తాను. ఆమేన్. నా హృదయంతో రంగంలోంచి నిన్ను ఘనపరచడానికే నేను ఇష్టపడతానని మనం ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళారా ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా చూడండి, యోహాను సువార్త 14:21 మీరు చదవద్దు, నేను చదివేస్తున్నాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువారు, నన్ను ప్రేమించువారు నా తండ్రి వలన ప్రేమించబడును. దేవుని స్తోత్రం. నేను వారిని ప్రేమించి వారికి నన్ను ప్రత్యేకపరచుకొందును. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలు ప్రియులారా. చూసారా ఏమని మాట్లాడుతున్నాడో దేవుడు? నా ఆజ్ఞలను అంగీకరించాలి మీరు, వాటిని మీరు గైకొనే వారిగా ఉండాలి. నన్ను ప్రేమించేవారు నా తండ్రి వలన ప్రేమించబడతారు. మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. నా కొరకు మీరు నిలబడితే మీ కొరకు నా తండ్రి అక్కడ నేను నిలబడతానంటున్నాడు దేవుడు. మీ కొరకు నేను నిలబడతాను. నా కొరకు మీరు నా గురించి, నా పరిచర్య, నా పని గురించి మీరు ఆలోచిస్తే మీ గురించి, మీ కుటుంబం గురించి, మీకు కావాల్సిన అన్నిటి గురించి నేను ఆలోచిస్తానంటాడు. స్తోత్రం చెప్పండి. ఏం కావాలి మనకి? ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి? అందుకే ప్రియులారా దేవుని మనము ప్రేమించు వారిగా ఉండాలి, ఘనపరచు వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరచి ఉంచాడు. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళను చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 7:7లో ఒక మాట ఉంది. మీ జనము, మీ ధనము, మీ ఘనమును బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించలేదు, ఆయన కృప వలన మీరు ప్రేమించబడ్డారు. స్తోత్రం చెప్పగట్టిగా. దేని బట్టి ప్రేమించాడు మనల్ని దేవుడు? ఏమని రాబడి తెలుసు? అక్కడ మళ్ళీ చదువుతాం, జాగ్రత్త వినండి. అక్కడ ఏముంది? మీ జనము, మీ ధనము, మీ ఘనమును బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించలేదు గాని కేవలం ఆయన కృప వలనే. దేవుని స్తోత్రం ప్రియులారా. ఆయన కృప వల్ల మనము దీవించబడ్డాం, రక్షించబడ్డాం, ఆశీర్వదించబడుతున్నాం ప్రియులారా. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినాలి. ప్రియ సోదరి, నీ ప్రేమ వాస్తవంగా నీ హృదయాంతరంగంలో వచ్చి దేవుడిని ప్రేమిస్తున్నావు, పెదవులతో మాత్రమే ప్రేమిస్తున్నావు? జాగ్రత్తగా గమనించాలి. నువ్వు పెదవులతో ప్రేమించే ప్రేమ ఊరికి ఎలా గాలి కొట్టుకొని పోతుంది, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడు చెక్కు చెదరంది. ఆమేన్. ఒక వ్యక్తి అంటే పాపం సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక ఇసుక మీద కూర్చొని ఆ ఇసుకని సదరం చేసుకొని ఆ ఇసుక మీద రాస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, ఈ లోకములో నిన్ను కంటే నేను అంటే నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. నీకంటే నేను చూడండి ఎన్నిసార్లు రాస్తున్నానని వరుసను రాసుకుంటూ వస్తున్నాడు. ఏమని? నిన్ను ప్రేమిస్తున్నాను, లోకములో ఎవరు లేరు, నేను నిన్ను ఘనంగా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నానని పెదవులతో చెప్పుకుంటూ ఆ ఇసుక మీద అన్ని రాసేటప్పటికీ ఒక్కసారిగా ఒక తెప్ప వచ్చిందట. ఏమైపోయింది తెప్పకి? అర్థం కాలేదా మీకు? చెప్పమ్మా. ఆ తెప్ప వచ్చి నీ రాతలయ్యి నువ్వు మాట్లాడిన మాటలయ్యి అక్కడ కాదు నువ్వు రాయాల్సింది, ఇసుక మీద కాదు నువ్వు రాయాల్సింది, హృదయంలో రాయి. స్తోత్రం. హృదయంలో రాసుకో. నేను దేవుని ప్రేమించాలి, నేను దేవుని ఘనపరచాలి, నేను దేవుని ఆజ్ఞ అనుగ్రహించాలి, నాకు ఇచ్చిన అనుగ్రహం అది నేను పాటించాలని ఇసుక మీద రాయొద్దు, గాలిలో రాయొద్దు. నువ్వు పెదవులతో మాట్లాడే మాట గాలిలో రాసినట్టే తప్ప దేవునితో చెప్పినట్టు కాదు. దేవునితో నిజమైన నీ ప్రేమ ఉండి నువ్వు కనపరుస్తున్నావంటే ఎక్కడ రాసుకోవాలి చెప్పాలి? హృదయం అనే ఈ పలక మీద రాసుకోవాలి. అది ఎప్పుడు చెక్కు చెదరందై ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ప్రేమ అనేటువంటి మాట
యేసయ్యలో నుంచి పుట్టిన మాటే స్తోత్రం. ఆయన అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మన ధనాన్ని చూసి, మనకున్నటువంటి సమస్తం చూసి, మన ఆస్తి అంతస్తు చూసి దేవుడు మనం ప్రేమించలేదు. నశించిపోకూడదని దేవుడు మనల్ని ప్రేమించి ఉచితంగా తన కృపను మనకిచ్చి పరలోకానికి సిద్ధపరిచాడు దేవుడు మనల్ని. స్తోత్రం చెప్పండి. రేపు ఏం చేస్తాం? అమ్మా జాగ్రత్తగా వినాలి. ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం భూమి మీద ఉన్నప్పుడే నేర్చుకోకపోతే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ నేను ప్రేమించడం నేర్చుకుంటాను, నాకు నేర్పించు ప్రభు అంటే ఆ అవకాశమే నీకు లేదు. సోదరి సోదరుడా, అవకాశం లేదు. దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ప్రకటన గ్రంథములో ఈసారి మనం చెప్పుకుని వచ్చేటప్పుడు ఆ మాటలు వస్తాయి. అమ్మా లేట్ వద్దు, నేను చెప్పేస్తాను. అక్కడ యెజబెల్ తోటి ప్రకటన గ్రంథంలో యెజబెల్ ఒక ఆమె ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి మీరు. ఆమె దేవుని వాక్యంలో చూస్తే అనేకమైన విధాలుగా దేవుడు ఆమె మీద కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడంటే ఆమెదంతా కపట ప్రేమ, కపట ప్రేమ, గాలిలో రాసుకునేటువంటి ప్రేమ, ఇసుక మీద రాసినటువంటి ప్రేమ తప్ప యథార్థమైన హృదయంలో నుంచి వచ్చే ప్రేమ కాదు. యెజబెల్ పిల్లరా జాగ్రత్త. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీల్లో యెజబెల్ లాంటి వాళ్ళు దేవుడిని ప్రేమించలేరు. పురుషుల్లో అలాగనే యేసు ప్రభువు నమ్మినటువంటి ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు, ప్రేమించలేదు. నిజమైన ప్రేమ, ఖచ్చితమైన ప్రేమ, కపటము లేని ప్రేమ దేవుడు మనకు ఇచ్చాడు అంటే అది మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అంటే ఆయన మన కొరకు ఏదైనా చేయగలడు. ఆమేన్. ఆ ప్రేమ కలిగి ఉండాలి మనం, ఆ ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకంలో దేన్నైనా మనం జయించగలుగుతాం. పిల్లలు దేన్నైనా జయించగలుగుతాం. ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులైనా ఖచ్చితంగా మనం జయించి తీరుతాం. అంటే మనమంటే మనతో ఉన్నా చెప్పండి, మన ప్రభువు మన పక్షంగా జయిస్తాడు. ఏమని చెప్పాడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. శ్రమలో నుండి, బాధలో నుండి, కష్టముల నుంచి, ఇరుకులు ఇబ్బందులు ఏదైనా సరే నేను తప్పించేస్తాను. మనం దేవునికి నమ్మకంగా ఉండకుండా, మనం దేవుణ్ణి ప్రేమించకుండా, ఆయన్ని మనం గణపరచకుండా నేను గణపరచబడాలనుకుంటే అది జరిగే పనేనా? జరుగుతుందా? లేదండి, జరగదు. ఒక ఆయన అనుకున్నాడు, ఆయనే గణపరుచుకున్నాడంట. చూసారా ఏమని గణపరుచుకున్నాడు? ఈ కొట్లు మొత్తం విప్పాను, పెద్ద పెద్ద కొట్లు కట్టించాను, సమృద్ధిగా ధనము తీసుకొని వచ్చే ధాన్యం అంతా నింపేశాను. ఓ ప్రాణమా, ఇక నువ్వు తిను, నువ్వు త్రాగు, నీ ఇష్టం. ఎవరిని ప్రేమించాడు ఈయన? అమ్మా దేవుణ్ణి ప్రేమించాడా? గాలిచ్చింది దేవుడు, ఎలుతునిచ్చింది దేవుడు, నీళ్ళిచ్చింది దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, ఆనందం ఇచ్చింది దేవుడు, పంటనిచ్చింది దేవుడు, పొలం ఇచ్చింది దేవుడు, ఉద్యోగం ఇచ్చింది దేవుడు, చదువునిచ్చింది దేవుడు, కూలి పనిలో కష్టము చేసుకోవడానికి బలం ఇచ్చింది దేవుడు. ఆమేన్. ఆయన్ను మరిచిపోయి తన ప్రాణంతో, ప్రాణమా నీ ఇష్టం, కొన్ని తరాలకు చనిపోయేంత ఉంది, తిను, త్రాగు. ఇతడు ఎన్ని తరాలు బతుకుతాడు? అమ్మా ఇతడు ఎన్ని తరాలు బతుకుతాడు? ఆ విషయం తెలుసా ఇతనికి? తాగు, తిను, నీ జీవితం ఇదే, నీకు మంచి ఎంజాయ్ చెయ్యి, తిను, ఏది తింటావో తిను, ఏది తాగుతావో తాగు, బతికిన కాలం అంతా తింటూ తాగుతూ తిరుగుతూనే ఉండు అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు, ఎర్రివాడా, ఒకవేళ ఈ రాత్రి నేను నిన్ను పిలిస్తే నీకున్న నువ్వు అనుకుంటున్నా, నువ్వు సంపాదించిన ఈ ఆస్తి ఎవరిదైపోతుంది? అందుకే మనం సమస్తాన్ని సమకూర్చిన దేవుణ్ణి మనం ప్రేమించువారిగా మనం ఉండాలి. సమస్తాన్ని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనం ప్రేమించాలి. సమస్తం మనకిచ్చి దేవుడు మనల్ని పోషిస్తూ బలపరుస్తున్నా మన దేవుణ్ణి గణపరచాలి. ఆమేన్. నిన్ను నువ్వు గణపరచుకోవటం కాదు, ఇతరుల మనుషులను కనపరచడం కాదు, దేవుణ్ణి కనపరచు. ఆమేన్. చాలా మంది చెప్పుకుంటారు, ప్రియమైన వాళ్ళారా, మా నాన్న వయసులో ఉన్నప్పుడు, మా నాన్న మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్న 5 కోట్లు సంపాదిస్తే నేను పెద్ద అయిన తర్వాత 20 కోట్లు అయిపోయిందంటే గొప్ప. ఏం చేస్తావు నువ్వు? ఎవరిని కనపరిచావు? ప్రేమించడానికి ఇచ్చేది నువ్వు ఏం చేస్తున్నావు?
ఎప్పుడైనా దేవుణ్ణి ప్రేమించావా? ఎప్పుడైనా దేవుణ్ణి గణపరిచావా? ఆలోచించాలి పిల్లారా, ఆలోచించాలి. అందుకే ఈరోజు మనకు నేర్పుతున్నాను, నన్ను మీరు ప్రేమించితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను మీరు గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను, నిన్ను గణపరుస్తాను. మనల్ని మనం గణపరుచుకోవటం గొప్పగా. ఒక్కొక్కళ్ళు అంటారు, నేను చూసావా ఎంత సంపాదించాను, నేను చూసావా ఎంత బంగారం ఉందో, లేకపోతే ఏంటి ఏంటి ఎన్ని ఉందో, నా దగ్గర ఎంత ఉందో చూడు. నీ దగ్గర ఎంత ఉంటే ఏం కాదు, రేపు ఒక్కటి కూడా నీ మీద ఉండదు, ఒక్కటి నీ మీద ఉండదు, ఉండదు. సంపాదించాల్సింది దేవుని ప్రేమ. ఆమేన్. గట్టిగా చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. మనం సంపాదించాల్సింది దేవుని కృప, దేవుని ప్రేమ మనం సంపాదిస్తే. మీకు ఒక విషయం చెప్తాను. ఒక సందర్భంలో ఒక దేశంలో ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేసేటువంటి వాళ్ళందరినీ సైనికులు పంపించి రాజు వాళ్ళందరినీ కూడా బంధించి తీసుకుని వచ్చి సముద్రము పైకి అలా బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద నిలబెట్టి మాట్లాడతాను. ఎవరిని ప్రేమిస్తున్నావు? నేను యేసుప్రభుని ప్రేమించట్లేదు. అక్కడ ఒక బొమ్మ పెట్టి, ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానయ్యా అన్నారు అనుకో, వాళ్ళని విడిచిపెడతారు. నేను దేవుని లేదు నేను ప్రేమించట్లేదు అన్నారు అనుకో, వాడిని విడిచిపెడతారు. దేవుని ప్రేమిస్తున్నామంటే వాడిని తీసుకెళ్లి ఆ బల్ల మీద నిలబెట్టి షూట్ చేసి చంపేస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారు. ఏంటో తెలుసా? అక్కడ దేవుని వాక్యం ఒక ఫోటో పెట్టి, నేను దేవుడిని ప్రేమించను అన్న వాళ్ళందరూ అక్కడి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉమ్మేసి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు బ్రతికిపోతారట. ఆలోచించాలి మీరు జాగ్రత్తగా. ప్రేమించడం అంటే ఏమిటో. అందరూ అప్పటిదాకా బైబిల్ పట్టుకొని పాటలు పాడి ప్రార్థన చేసి మందిరాలకు వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరూ లైన్గా నిలబడ్డారు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఆ దగ్గర దాకా వచ్చేది నాకెందుకు లేరిపోయిందని వెళ్ళిపోతున్నారు. అందులో ప్రియమైన వాళ్ళారా, ఈ నిలబడినటువంటి వాళ్ళందరి కోసం దేవుని దూతలు కిరీటాలు తీసుకొని వచ్చారు. స్తోత్రం చెప్ప. కిరీటాలు తీసుకొని వచ్చారు. వీళ్ళని ఖచ్చితంగా మా దేవుడు, నా దేవుడిని ప్రేమిస్తున్నాను ఎవరైనా ఒకవేళ అంటే వీళ్ళని షూట్ చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి వెంటనే ఆ శరీరము సముద్రంలో మునిగిపోయినా వారి ఆత్మ నశించిపోకుండా ఈ కిరీటము వాళ్ళ తల మీద పెట్టి ఆ జీవి కిరీటంతో పాటు వాళ్ళని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి అనేక మంది వచ్చి, ప్రియమైన వాళ్ళారా, దేవదూతలు పైనుంచి చూస్తున్నారు. చప్పట్లు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క దేవదూత చేతిలో ఒక కిరీటం పట్టుకుని ఇక్కడ జరిగిపోతా ఉంది. ఎప్పుడైతే ప్రేమిస్తున్నావా వెళ్ళు, అక్కడ దాకా వచ్చి నేను ప్రేమించడం లేదయ్యా అని ఆ ఫోటో మీద వాక్యం మీద వేసి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళు విడిచిపెట్టినప్పుడు ఈ దేవదూత ఎప్పుడైతే ఆ చేతిలో పట్టుకున్న కిరీటం ఉందో అలాగనే కిరీటం తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి అర్హత అంటే వీళ్ళు ప్రేమించారా ప్రేమించలేదా చెప్పాలి మీరు. ప్రేమించలేదు. అయితే ప్రియులరా, ఆ సైన్య అధిపతి కూర్చొని చూస్తున్నాడు. ఒక 10 సంవత్సరాల పాప, ఆ పాప వంతు వచ్చింది. ఆ పాపను తీసుకొచ్చి నిలబెట్టాడు. పాపా చూసావుగా, నువ్వు అంతా చూస్తున్నావుగా, జాగ్రత్త. దేవుడిని ప్రేమిస్తావా? చెప్పు అంటే సరేనయ్యా నేను దేవుడిని ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పు. నేను నా దేవుడిని ప్రేమిస్తాను. 10 సంవత్సరాల పాప వెళ్ళి ఆ ఉన్నటువంటి ఆమె దగ్గర వస్త్రం పెట్టి వాళ్ళందరూ వేసిన ఉమ్ముని శుభ్రంగా తుడుస్తుంటే వీళ్ళ కోపం వచ్చేసింది. అని కోపం వచ్చి తీసుకుని వెళ్ళి ఆ సముద్రం పైగా వాలబడినటువంటి బల్ల మీద పెడితే ఈ సైన్యాధిపతి ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఎంతమంది పెద్దోళ్ళు భక్తులు చెప్పుకున్నారు, ఇప్పుడు దాకా మేము ప్రేమించామన్నారు, మేము ప్రభుని గణపరిచామన్నారు. వీళ్ళందరూ ప్రాణం కోసం ఆశపడి, తుచ్చమైనటువంటి ప్రాణం కోసం ఆశపడి ప్రభువుని తిరస్కరించి ఆయన ప్రేమించలేని స్థితిలో ఉన్నారే. ఒక్క పాప అసలు ఏమిటి ఈమె ధైర్యం అని చూస్తున్నాడు. ఆమెకెళ్ళి చూస్తుంటే ఆమె తల పైన ఇంకా వీళ్ళు షూట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ పాప కదా, పాప గురించి ఆలోచిస్తున్నారు. పాప తల మీద జీవ కిరీటము పట్టుకొని ఉన్న దేవుని దూత కనబడిన అతనికి స్తోత్రం చెప్ప. దేవుని దూత కనబడింది. వెంటనే చూశాడు. చూసి ఆగండి, అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పాపను మీరు ఏం తీసుకురండి ఇక్కడ.
అప్పుడు చెప్తున్నాడు. ఎందుకని సైన్యం అడిగితే అప్పుడు చెప్తున్నాడు. రాజు ఫోన్ చేశాడు. ఎందుకని ఆ పాపని కాల్చలేదంట అంటే, లేదయ్యా, ఆ పాప తల మీద జీవ కిరీటాలు పట్టుకున్న దేవదూతల్ని చూశాను అంటే, ఈ రోజు నుంచి నేను కూడా నా ప్రభుని ప్రేమిస్తున్నాను. ఆమేన్. చూడండి నన్ను అని బల్ల మీద పోయి నిలబడి, చూడండి నన్ను, నేను నా ప్రభుని ప్రేమిస్తున్నాను, ఆ జీవ కిరీటం నాకు కావాలి. ఆమేన్ అంటే ఆశ్చర్యపోయి అందరూ మార్పు చెందారు. ఒక్క పాపను బట్టి. నిన్ను బట్టి ఎవరైనా మార్పు చెందారా? నీ ప్రేమను బట్టి ఎవరైనా మార్పు చెందారా? నువ్వు దేవుడిని కనపరిచే విధానాన్ని బట్టి ఎవరైనా మార్పు చెందారా? ఆలోచించి చూడు ఒకసారి. ఎంతకాలం ఇంకా ఎంతకాలం? నిజమైన ప్రేమ, దేవుడిని నిజమైన ప్రేమతో గనపరచడం మనం నేర్చుకోవాలి. ఒక క్రమం, ఒక కట్టుబాటు దేవుల్లో మనకుంటే దేవుడు మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు 7 కిరీటాలు పట్టుకున్నారు దేవదూతలు. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఒక కిరీటం ఉంది. ప్రతి ఒక్కరికి కొన్ని కిరీటాలు ఉన్నాయి. నీ హోదాని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నువ్వు దేవుడిని గణపరిచే విధానాన్ని బట్టి ఆ కిరీటాలన్నీ ఒక్కొక్కటిగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అందుకోసం మనం ఎదురు చూస్తూ, దేవుడిని ప్రేమిస్తూ, దేవుడిని గణపరిచే వారిగా మనం ఉందామని ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనసిప్పు. పెదవులతో కాదు, హృదయముతో ప్రభువుని అడుగు. ప్రభువా, నిజంగా చిన్న పాప ఆ త్యాగం, ప్రభువా, ఏ పెద్దవారు ఎన్నో సంవత్సరాలుగా నిన్ను ఎరిగిన వారు, నిన్ను ప్రేమించమని చెప్పుకున్నవారు, ఆ త్యాగం నిజమైన ప్రేమ వారిలో కనబడలేదు. ప్రభువా, చిన్న పాపలో ఉన్న ప్రేమ నాలో లేదా? ఇంకెంతకాలము ప్రభువా నాకు ఇలాంటి స్థితి? ఒకవేళ సడన్ గా మీరు మమ్మల్ని పిలిస్తే, మీరు నన్ను పిలిస్తే నా పరిస్థితి ఏంటి ప్రభు? అయ్యా, నిన్ను ప్రేమించేదానిగా ప్రేమించేవాడిగా చెయ్యి. నిన్ను గణపరిచేదానిగా గణపరిచేవాడిగా చెయ్యి. భూమి మీద ఉన్నప్పుడే నీ ప్రేమను పూర్తిగా సంపాదించుకునే కృపను ఇచ్చేయమని ప్రభువుని అడుగుదాం. పిల్లారా, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నోర్లిప్పండి. ఇప్పుడైనా నోర్లిప్పండి. దేవుని ప్రేమ మనకు తెలియచేశాడు. ఆయన కలువరి సిలువలో మనల్ని ప్రేమించి, ఆ హింసలు అనుభవించి, బాధలు అనుభవించి, ఎన్నో శ్రమలు అనుభవించి, నిన్ను నన్ను మనందరినీ ఆయన విడిపించడానికి, మనందరినీ ఆయన కాపాడుతున్న రాజ్యములో వారసులుగా నిలబెట్టాలి. నోర్లిప్పటికి ఒక్క మాట. అయ్యా, ఇంతవరకు ఒకవేళ పెదవులతో నేను ప్రేమించానేమో తండ్రి క్షమించయ్యా. ఒకవేళ ఇంతవరకు నాయన హృదయంతో కాకుండా పెదవులతో నిన్ను గనపరిచానేమో, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను మన్నించు. ఈ రోజు నుంచి నా తండ్రి నిజమైనటువంటి ప్రేమ, నా ప్రభు నిన్ను ప్రేమించే ప్రేమ నాకు దయచే, నిన్ను గనపరిచే ప్రేమ నాకు దయచే. ప్రభువా, నీ కొరకు మాత్రమే ప్రభువా నేను నా మొదటి ప్రేమనివ్వగలిగిన స్థితి నాకు కలుగు చేయమని ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఎవరు మౌనంగా ప్రభువుని అడగండి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు. అడుగు ప్రభువుని, అడుగు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను దేవుడిని గణపరుస్తున్నాను, దేవుడు నన్ను గణపరుస్తాడని నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. జాగ్రత్త. ఆత్మ మెలకువ కలిగిన వారమై నీ హృదయం నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ క్రియలు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ ఆలోచన నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ప్రేమను గుర్తించు. ప్రభు ప్రేమను గుర్తించు. ఎంతకాలం ఇంకా అలాగుంటావు? పెదవులతో ప్రేమించేటువంటి ప్రేమ చూపిస్తావు, పెదవులతో కనపరిచే ఆ ఘనాన్ని దేవునికి ఇస్తావా? అది ప్రభువుకి చెల్లదు. స్థిరమైన ప్రేమ, యథార్థమైన భక్తి. అడుగు ప్రభుని. ఉచితంగా ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఉచితంగా ఇచ్చే ప్రభు మనకున్నాడు. నోర్లిప్పి ప్రభుని అడుగుదాం. అత్యంత ప్రేమ, కృపా కనికరం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను గణపరుస్తున్నానని ప్రభువా, నీ పరిచర్య ప్రభు ప్రేమిస్తున్నానని, నీ పనులను ప్రేమిస్తున్నానని నన్ను నేను మోసగించుకున్నాను ప్రభువా. సాతాను నన్ను మోసం చేసింది ప్రభువా. ఇక నుంచి అయినా తండ్రి నీ కృపను అనుగ్రహించు నాయన, అనుగ్రహించు.
నా జీవితంలో మరి అన్నాడు, అయ్యా పెదవులతో కలిగినటువంటి ఆ ప్రేమ గాని ఆ గణపరచడం గాని కార్యాలు లేకుండా హృదయాంతరంగంలో వచ్చి క్రియారూపకంగా చెయ్యగలిగిన ఆ కృపదైశ్యం సమస్త మీరు తోడని ప్రతి బిడ్డలు మీరు దర్శించిన ఏ బిడ్డలైతే ప్రభువా పెదవుల ప్రేమ కలిగి ఉన్నారో, పెదవులతో మాత్రం ఆరాధిస్తున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడే ఈ క్షణంలో మీ హస్తాన్ని పంపునాయన మార్చండి. నిన్ను స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించేవారిగా, స్వచ్ఛమైనటువంటి ప్రభు నిన్ను గణపరిచేవారిగా ప్రతి బిడ్డలను మీరు మార్చండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని సమస్త మీరు తోడయుండి నడిపిస్తూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని రానయ్యున్న దినాల్లో స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వారమై నీ కొరకు నీ పరిచర్య కొరకు ముందుకు నిలబడి సాగుటకు మీరు సహాయం చేయండి.